దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. మనము దేవుని నుంచి మనం ఏదైనా ఆశపడుతున్నట్లయితే అంటే ఎన్నో దినాలుగా ఎన్నో సంవత్సరాలుగా దేవుని నేను ఒక ప్రార్థన విన్నపం అడిగాను, అది జరగట్లేదు, అది నెరవేరట్లేదు అంటే దేవుడు ఎంతైనా ఇవ్వటానికి సంసిద్ధుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మనం అడిగిన దానికంటే అధికంగానే ఇస్తారు. ఎందుకంటే నాడు ఉన్న దేవుడు నేడు కూడా మన మధ్యలో ఉన్నారు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు ఎలానైతే ఆయన దేవుని యొక్క కార్యాలు జరిగినాయో మన జీవితాలలో నేటికి జరుగుతూనే ఉన్నాయి. మనము గాలిని కలిగించలేము, కదిలించలేము, కానీ దాని వెంట మన పడవను నడుపుకోగలము. అది వీచే వైపు తెరచాపనెత్తగలము. అలానే విద్యుత్ శక్తిని మనం కలిగించలేము, కానీ ఒక తీగను దానికి అతికించి ఆ వెలుగు మనకి ఉపయోగపడేటట్లు చేయగలం. అలానే దేవుని ఆత్మ కూడా అంతే. ఒక మాటతో మనము దేవుని ఆత్మను వశపరుచుకోలేం, కానీ ఎప్పుడైతే మనల్ని మనము ప్రభువుకి అప్పగించుకుంటామో, ఆయన దేవుడు చెప్పిన ప్రకారము చేసి నడుచుకుంటామో, అప్పుడు దేవుని యొక్క శక్తి మనలో పనిచేయటం ప్రారంభిస్తుంది. నా హృదయమా, నీ విన్నపమును ఆంతర్యంలో నుండి రానిమ్ము. నీ దేవుడు నీవు అడిగిన దానికంటే అధికముగానే ఇవ్వగలడు. ఆయన ప్రేమగల నిధి నుండి ఎంతైనా ఇవ్వ సంసిద్ధుడు. సమస్తమును ఇవ్వగలడని నమ్ముము. నీలో యేసు తన ఇష్టమును నెరవేర్చుకొనుటకు ఈ క్షణము నుండియే అంగీకరించుము. అది నీకు ఎంత ఆనందమునిచ్చునో గుర్తింపగలవు. గొప్ప వర్షము వచ్చినట్లు శబ్దము వినపడి వరకు మనము ప్రార్థించుచు కనిపెట్టుచు నుండవలసిందే. మనము గొప్ప విషయాల కోసం దేవుణ్ణి ఎందుకు అడగకూడదు? విశ్వాసంతో అడిగినచో గంభీరమైనవి కూడా మనకు లభించగలవు. పట్టుదలతో నుండి అది జరుగు వరకు కనిపెట్టుటకు ధైర్యము కలుగును. ఈలోగా మనము చేయగల వాటిని మనము చేయుచుందము. మన పని మనము చేయగా ఆయన పని ఆయన చేయును. మనము గాలిని కదిలించలేము, కానీ దాని వెంట మన పడవను నడుపుకొనగలము. అది వీచు వైపు తెరచాపను ఎత్తగలము. విద్యుత్ శక్తిని మనం కలిగించలేము, కానీ ఒక తీగను దానికి అతికించి ఆ వెలుగు మనకు ఉపయోగపడినట్లు చేసుకొనగలము. ఒక మాటతో మనము దేవుని ఆత్మను వశపరచుకొనలేము, కానీ మనలను మనము ప్రభువుకు అప్పగించుకొని ఆయన చెప్పిన ప్రకారము చేసిన ఎడల పరిశుద్ధాత్ముని బలమైన శక్తి మనలో పనిచేయును. పూర్వకాలంలో జరిగిన అద్భుతములు ఇప్పుడు జరగవా? ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా పిలవలనని ఆయన కనిపెట్టుచున్నాడు. పూర్వమందు కానీ ప్రస్తుతమందు కానీ పరిశుద్ధులుగా పరిగణింపబడినవారు మన పరిసరాల్లోనే, మన అందుబాటులోనే ఉన్నారు. వారి వశములో నుండిన ఆత్మీయ శక్తులు మన వశంలో కూడా ఉన్నవి. వారిలో నుండిన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మనలో ఉండినచో మన ద్వారాను అలాంటి అద్భుతములు దేవుడు చేయగలడు. ఏలియా అధికారపూర్వకంగా అగ్నికి ఆజ్ఞాపించినప్పుడు అది లోబడినట్లే మన విశ్వాసమును బట్టి ఆజ్ఞాపించిన ప్రకారము అగ్ని దిగివచ్చును. మన నోటి మాటకు అంత విలువ ఉండును. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, యేసయ్యా నీవు గొప్ప దేవుడు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. మహిమ కలిగిన రాజా దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా. అయ్యా నా తండ్రి, మీకు ఏదైనా ఇవ్వటానికి మీరు సంసిద్ధులు ప్రభువా. మీ ప్రేమగల నిధిలో నుంచి మీరు ఎంతైనా ఇవ్వగలిగిన సంసిద్ధులు ప్రభువా. సమస్తమును మీరు ఇవ్వగలరు తండ్రి. దేవా, మా హృదయం యొక్క లోతుల్లో నుంచి అయ్యా నాయనా ప్రభువా, ఏదైతే నాయనా ప్రభువా ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారో తండ్రి, ఆ విన్నపమును అంతర్యంలో నుంచి మీ సన్నిధిలోనికి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా మీరు అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా.
అయ్యా, విశ్వాసంతో అడిగితే మీరు ఇచ్చే దేవుడు ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, నాయన ప్రభా, మేము మీ ఆత్మను వశపరుచుకోలేము, కానీ మమ్మల్ని మేము ఎప్పుడైతే మేము మీకు అప్పగించుకొని మీరు చెప్పిన ప్రకారము మేము చేస్తామో అప్పుడు మీ యొక్క ఆత్మశక్తి మాలో పనిచేయటం ప్రారంభిస్తుంది అని మీరు మాట్లాడారు. అవును తండ్రి, మేము మొదట మమ్మల్ని మేము మీకు అప్పగించుకొని దేవా మీ చిత్తానుసారముగా మేము అడిగిన ఎడల మీరు మాకు తప్పకుండా ఇస్తారు ప్రభా. ఎన్నో దినాల నుంచి, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నాయన ప్రభా అడుగుతున్న కార్యాలు తండ్రి మీ బిడ్డల జీవితాల్లో మీరే జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. సహాయం చేయండి ప్రభా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అయ్యా మాలో ఉండునట్లుగా మీ కృప చేత నింపండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మాలో మెండుగా ఉండునట్లుగా మీ కృపతోనైనా ప్రభా మమ్మల్ని ఆవరించమని సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో అయ్యా నాయనా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు తోడండి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.